మార్క్ కార్ని కమాల్ చేశారు. ఓటమి అంచున ఉన్న పార్టీని గట్టెక్కించేశారు. 2 నెలల్లో ప్రజల మద్దతు కూడగట్టి లిబరల్స్ కు మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెట్టారు. కెనడా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లిబరల్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయ్యింది. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్న మార్క్ కార్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్స్ అధికారం నిలబెట్టుకున్నారు. మార్క్ కార్ని మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కెనడాలో లిబరల్ పార్టీ అధికారం చేపట్టడం ఇది వరుసగా 4వసారి. కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. లిబరల్స్కు 165, ప్రతిపక్ష కన్జర్వేటివ్స్ 147 సీట్లు దక్కించుకున్నారు. లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల్లో విభేదాలు సృష్టించి విచ్ఛిన్నం చేసి కెనడాను సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. As I've been warning for months, America wants our land, our resources, our water, our country. Never. But these are not idle threats. President Trump is trying to break us so that America can own us. That will never ever happen. జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. మార్చి నెలలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆయన లిబరల్ పార్టీ నాయకత్వం అందుకునే నాటికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే 2 నెలల్లోనే ఓటర్ల మనస్సును కార్నే గెలుచుకోగలిగారు. ట్రంప్ విధానాలే దీనికి కారణంగా చెప్పుకోవాలి. అమెరికాతో సుంకాల యుద్ధం, యుఎస్లో 51వ రాష్ట్రంగా చేరాలన్న ట్రంప్ బెదిరింపులకు మార్క్ కార్నే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ వ్యతిరేక ప్రచారంతో అడ్వాంటేజ్ సాధించారు. అటు భారత్తోనూ మార్క్ కార్ని సత్సంబంధాలు కోరుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే న్యూఢిల్లీతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటామని ఇప్పటికే ప్రకటించారాయన. సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి మార్క్ కార్నీకి అభినందనలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల సంబంధాల బలోపేతం దిశగా కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఖలిస్తానీ అనుకూలుడైన జగ్మీత్ సింగ్కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. ఆయన నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ 7 స్థానాలకు పరిమితమైంది. స్వయంగా జగ్మీత్ సింగే ఓటమి పాలయ్యారు. దీంతో ఎన్డీపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన దిగిపోయారు. భారత్ కెనడా సంబంధాల పునరుద్ధరణకు ఇది గుడ్ న్యూస్ గానే పరిగణించాలి. ఒక విధంగా కెనడా భారత్ మధ్య దౌత్య దూరానికి ఆజ్యం పోసిన వ్యక్తి జగ్మీత్ సింగే. ట్రూడో సర్కార్లో కింగ్ మేకర్గా భారత వ్యతిరేక ఎజెండాను అమలు చేశాడు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ పార్లమెంట్లో ట్రూడో చేసిన ప్రకటన వెనుక జగ్మీత్ సింగ్ ఉన్నాడు. ఈ క్రమంలోని ఇరు దేశాల దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో భారత్ కెనడా బంధం మళ్లీ బలపడటం ఖాయమని విశ్లేషిస్తున్నారు విదేశాంగ నిపుణులు.